ఏ రెసిపీ చేయబోతున్నావు? కుకుంబర్ చికెన్ బోట్స్. మరి లేట్ చేయకుండా చక్రీ చేయబోయే కుకుంబర్ చికెన్ బోట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. కుకుంబర్ చికెన్ బోట్స్ తయారు చేసుకునే విధానం: కీరా బోట్స్, బోన్లెస్ చికెన్ ముక్కలు, మయోనీస్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, సోయా కూర, నూనె, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్, నిమ్మరసం. కుకుంబర్ చికెన్ బోట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి ఫస్ట్ చక్రీ? ఫస్ట్ పాన్ తీసుకోండి, 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఓకే, ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. నీకు చికెన్ అంటే అంత కోపం ఉన్నా నాకు విసిరేయాలా? అలా పడిపోయింది. ఓకే, ఇది బోన్లెస్ చికెన్ కదా? బోన్లెస్ చికెన్. ఓకే, ఇప్పుడు సోయా కూర వేసుకుందాం. నెక్స్ట్ స్వీట్ కార్న్, ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. యా, ఇప్పుడు మనం మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఓకే, డన్. ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? 10 minutes. ఓకే, సో ఇది కుక్ అవడానికి ఒక 10 minutes టైం ఉంది కాబట్టి ఈ లోపల చక్రీ గురించి తెలుసుకుందాము. సో చక్రీ ఏం చేస్తుంటావు నువ్వు? మూవీస్లో చేస్తున్నాను. ఆర్టిస్ట్ వా నువ్వు? నైస్. మరి ఎందుకు ఇంత భయపడుతున్నావు? అంటే మీరంటే అందంగా అమ్మాయి ముందు ఎప్పుడు మాట్లాడలేదు అలాగా, సో అందుకని చెప్పి భయం వేస్తుంది. వామ్మో వామ్మో, ఏం వాడకం అసలు. ఇంత బటర్ వేయక్కర్లేదు నాకు, వద్దు. ఓకే, సో మూవీస్లో చేస్తున్నా అన్నావు కదా, ఏమేమి మూవీస్లో చేసావు? అంటే ప్రతిదీ 2 రోటీ కపడా రొమాన్స్, అంటే సపోర్టింగ్ రోల్స్, డైలాగ్స్ లేవు. ఓకే, అంటే ఏం క్యారెక్టర్? సపోర్టింగ్ రోల్స్, మెయిన్ సపోర్టింగ్, అంటే ఫ్రెండ్స్ లా ఆ టైప్ ఆఫ్ సైడ్ రోల్స్. నైస్. నీకు ఎవరితో కాంబో చేయాలని ఉంది ఫ్యూచర్లో? కృతి శెట్టి. అబ్బా, పెద్ద పెద్ద కోరికలే. ఎందుకు ఇష్టం తను? అంటే మా ఏజ్ అమ్మాయి, చూడడానికి లుకింగ్ బాగుంటుంది. యాక్ట్ చేయడానికి నీకు ఏజ్ కావాలా? అంటే మాకన్నా పెద్ద వాళ్ళతో చేస్తే బాగోదు కదా, వాళ్ళతో ఏం చేస్తాను చెప్పు. దేవుడా. ఓకే, ఎనీవేస్, సో నీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది? మెయిన్ నాకు లవ్ స్టోరీస్ ఇష్టం. లవ్, కొంచెం హర్రర్బుల్, ఆ టైప్ ఆఫ్లో. లవ్. ఓకే, హారర్ అంటే ఏం చేస్తావు దాంట్లో? దాంట్లో నువ్వు చేసేది ఏముండదు, దయ్యాలు చేస్తే చూడడానికి ఇంట్రెస్ట్గా, థ్రిల్లింగ్గా కనిపిస్తాయి కదా, సో అందుకని చెప్పి పబ్లిక్ అందరూ బాగా చూస్తారని చెప్పి. సో ఫ్యూచర్ ఏమేమి మూవీస్ చేస్తున్నావు? నెక్స్ట్ ఒక మూవీ సైన్ చేశాను, దానికోసం లాంగ్ హెయిర్ పెంచుకున్నా. మూవీ కోసమా? మూవీ కోసం. నైస్. దాంట్లో నీ క్యారెక్టర్ ఏంటి? అది కూడా మెయిన్ సపోర్టింగ్, బట్ హీరో ఫ్రెండ్ లాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కెమెరా ఉంటాను. ఓ నైస్. సో ఈసారి అది రిలీజ్ అయినప్పుడు చెప్పు, మేము చూస్తాం. యా, డెఫినెట్లీ. ఎస్. ఓకే, సో ఇది కుక్ అయిందో లేదు చూసేద్దామా? స్టవ్ ఆఫ్ చేసుకుని కూరేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒకసారి కుక్ అయిందో లేదో చూస్తావా? ఇంకొంచెం కూల్ అవ్వాలి. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసాం కాబట్టి అది కూల్ అయ్యే లోపల ఇంకేమైనా ప్రాసెస్ ఉందా చేసుకునేది? ఉంది. ఓకే, సో దానికి ఏం చేయాలి? మిక్సింగ్ చేయాలి కొంచెం. ఓకే, మరి బౌల్ కావాలా? కావాలి. ఇది ఫస్ట్ మయోనీస్ వేయాలి, సాల్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఆనియన్స్, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం, ఇప్పుడు అంతా మిక్స్ చేద్దాం. ఎస్. అది మిక్స్ అయిపోయిందా? అయిపోయింది. ఎస్. మరి తర్వాత ఒక టైం తీసుకొని చికెన్ ఇందులో వేయాలి. ఓకే, సో ముందుగా కుక్ చేసుకున్న చికెన్. మొత్తం మిక్స్ చేద్దాం.
ఓకే. మరి తర్వాత ఈ కుకుంబర్ని లోపల ఉన్న గింజలు తీసేసి బోట్స్లో తయారు చేసాం. ఓ సూపర్. ఓకే. ఇప్పుడు ఇది ఉంది కదా చేసింది, ఇప్పుడు ఇందులో ఫిల్ చేయాలి. ఓ సో బోట్స్లో ఫిల్ చేయాలి. నైస్. సర్వింగ్ ప్లేట్ కావాలి స్వీటీ. ఓకే. సో ఫైనల్లీ దాన్ని ఆర్కే బీచ్లో తయారు చేసే బోట్స్, చెట్టు అన్నీ. కుకుంబర్ చికెన్ బోట్స్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి అలాగుందో చిప్స్ స్వీటీ. ఎస్, థ్యాంక్ యూ. సో ఫైనలీ చక్రి చేసిన కుకుంబర్ చికెన్ బోట్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. కుకుంబర్ చికెన్ బోట్స్ తయారు చేసుకునే విధానం: కీరా బోట్స్, బోన్లెస్ చికెన్ ముక్కలు, మయోనీస్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, సోయా కూర, నూనె, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్, నిమ్మరసం. కుకుంబర్ చికెన్ బోట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో బోన్లెస్ చికెన్ ముక్కలు, సోయా కూర, స్వీట్ కార్న్, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మయోనీస్, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం వేసి కలుపుకుని తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న చికెన్ని కూడా వేసి కలుపుకుని కీరా బోట్స్లో మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని స్టఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ కుకుంబర్ చికెన్ బోట్స్ రెడీ.